హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ ఈజీగా మసాలాని ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ అండ్ అలాగే దానికి కాంబినేషన్గా వెజ్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసుల రైస్ని ఒక గిన్నెలో వేసి వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసి మరికొన్ని నీళ్లు పోసి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg దాకా చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనం తినే కారానికి తగినట్టుగా కారం పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చికెన్ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు అండ్ అలాగే 5-6 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు అండ్ అలాగే 3-4 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు వీటన్నిటిని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2-3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని ఇలా స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 5-6 కాజులని యాడ్ చేసుకోవాలి. ఈ కాజులని స్కిప్ చేసినా ఏం కాదు. ఇలా కాజులు యాడ్ చేయడం వల్ల కర్రీలోని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. ఇలా వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు వెజిటేబుల్ పలావ్ ని రెడీ చేసుకుందాం. రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకుని అండ్ అలాగే పచ్చిమిర్చిని ఇలా మిడిలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 7-8 కాజులను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మన దగ్గర అవైలబుల్లో ఉండే ఏ వెజిటేబుల్స్ అయినా సరే 1 కప్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర ఉండే ఫ్రోజన్ వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో పచ్చి బఠానీ, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ అండ్ అలాగే కాలీఫ్లవర్ ఉన్నాయి. మీ దగ్గర ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్ లో చేసేటప్పుడు 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాసుల వాటర్ పడుతుంది. అంటే మనకి ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే టమాటాలని యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 మిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2 to 3 మినిట్స్ వరకు అండ్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కకు దించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కర్రీలోని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ చికెన్ కర్రీ ఉడికే వరకు కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ వెజిటేబుల్ పలావ్ని ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. చూడండి, లోపల వాటర్ ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ని చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొంచెం కసూరి మెంతిని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయింది. సో ఈ విధంగా చికెన్ కర్రీకి మసాలాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి చాలా సింపుల్గా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. దీనికి కాంబినేషన్ నేను చెప్పే ప్రాసెస్లో వెజ్ పలావ్ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.